ప్రభువా, నీ మాట చొప్పున ప్రభువా నన్ను బ్రతికించమయ్యా. నీ మాట చొప్పున ప్రభువా నాకు అద్భుతం చేయగలిగిన వాడిగా ఉన్నావు. సీమనంటాడు, అయ్యా నీ మాట చొప్పున ప్రభువా నేను వలయిస్తున్నా. నిరాశలో ఉన్న వాడిని ప్రభా సంతోషించను గాక. వేదంలో ఉన్న నా జీవితంలో ప్రభా అవి ఆనందించను గాక. నీ మాటలో ఆదరణ ఉన్నదయ్యా, మనుషుల మాటలో బాధ ఉన్నదయ్యా, వేదన కలిగించబడుతుందా. బెత్లెహేములో ఉన్న నా జీవితంలో అయ్యా ఏదో ఆశించాను ప్రభా, కానీ ప్రభు నా ఆశ భంగమైపోవచ్చు కదా ప్రభా. నా ఆశ నెరవేర్చబడిగా విన్నావు. దయ్యమంటున్న మాట ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరి ఆలోచించు. నీ ఆశ భంగం చేసే దేవుడు కాదు. దేవుని మాటలో ఉచ్చి ఉన్నది, దేవుని మాటలో ఆశీర్వాదం ఉన్నది, దేవుని మాటలో ఉండేక ఆప్యతం తెలుసా. నేను ఉజ్జీవింపచేయబడిన గాక, నేను బలపరచబడిన గాక. అయ్యా నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ప్రభువా ఆదుకొనుము. వెంటనంటున్న మాట తెలుసా. నీ జీవితంలో మనుషుల మాట వినకు. మనుషుల మాటలు నీ జీవితంలో కుటుంబేసేవి, మనుషుల మాటలు బాధ కలిగించేవి. ఆ బాధ కలిగే సమయాల్లో ఒక మాట తెలుసా అంటున్నారా, యేసయ్య నన్ను బాధ పెట్టేవాడు కాదు. ఏమంటాడు, అయ్యా మీరు నన్ను బాధపరిచేవారు కానీ మాత్రము ఆధారకర్తలు కాదు. మీరు నన్ను ఎందుకు బాధ పెడుతున్నారని యోగులు అంటున్న మాట. నేనున్నాను కాబట్టి నా బాధ చూసేవాడు విన్నాడు, చూచిన దేవుడు కాబట్టి అక్కడ విచారించేవారుగా విన్నాను. అందుకోసం నా ఆశ భంగమే. నేను సిగ్గు నందనయ్యా, సిగ్గుపరిచేవారుగా ఉండొచ్చేవే కానీ ప్రభావ నేను సిగ్గుపడను. ఉదయకాల సమయంలో సహోదరుడా ఆలోచించము. ఏ సమస్యలో విన్నావు, ఏ ఆలోచనలో విన్నావు, ఏ వేదనతో విన్నావు. ఉదయకాల సమయంలో సన్నిధికి వచ్చిన దేవుడు అంటున్న మాట, సంతోషంతో నేను నింపబడిన గాక. దేవుని సన్నిధికి వస్తే నీకు ఆనందము సమాధానం ఇచ్చుడగాక. ప్రతి సమస్యలను ప్రభావ నిన్ను వేరు చేసేవాడుగా విన్నాడు. అంత గొప్ప శక్తి కలిగేసి అంటున్న మాట. నిన్ను విడిసే దేవుడు కాదు, ఎడబాయిన దేవుడు. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో దంచినైనా నీ మందిరానికి వచ్చాను, సన్నిధికి వచ్చానయ్యా. ఉదయకాల సమయంలోనైనా నీ మాట వింటున్నానయ్యా. నీ వాక్యం వింటున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, ఆదరించేవాడు ఉన్నాడు. యేసయ్య మాటలు ఏమో తెలుసా, ప్రశస్తమైన దీవెన ఆశీర్వాదం ఉంచబడిన గాక. వచ్చావు దేవుని సన్నిధిలో, విన్న వాక్యాన్ని బట్టి నీ కుటుంబంలో సమాధి ఇవ్వబడిన గాక, నీకు సమాధానం ఇవ్వబడిన గాక. నీకు ఇచ్చిన ప్రతిదీ యేసయ్య స్థిరమైనది, వాడబడినది. దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదంతో నిన్ను దేవుడు బలపరచబడిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రసిద్ధుడా, ప్రేమగా పేదవుతున్నావా,